జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలు ప్రజలైన మీరు నా చేతిలో ఉన్నారు. ఈ మాట గురించి గత రాత్రి వాగ్దాన సందేశంలో మీకు తెలియపరిచాను. దేవుని చేతిలోనికి వెళితే మనం ఏమవుతామో, దేవుని చేతిలో ఉంటే మనం ఎలాంటి స్థితిగతుల్లో ఉంటామో గత రాత్రి మీకు చెప్పాను. మనుషుల చేతిలోనికి వెళితే మన జీవితాలు పతనం అయిపోతాయి, పాడైపోతాయి. దేవుని చేతిలో ఉంటే 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి అనేకులకు దీవెనగా చేసినట్లు ఈ మాసం మిమ్మల్ని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడినటువంటి 5 రొట్టెలు 2 చేపలు తక్కువ కాల అయిపోలా, ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ మాసం కూడా మీ జీవితాలలో అయిపోయింది, లేదు, తక్కువైంది అనే మాట లేకుండా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రెండో మాట చెప్పాను, ఆయన చేతిలోనికి వస్తే ఏమవుద్ది? వంగిపోయిన నీ జీవితం, వంగిపోయిన నీ కుటుంబం, వంగిపోయిన నీ అనుభవాలు చక్కగా ఈ నెలలో కట్టబడతాయి. హల్లెలూయా. ఈ నెలలో నా దేవుడు మిమ్మల్ని చక్కగా మీ కుటుంబాలను నడిపించునుగాక. ఆమేన్. ఎప్పుడు జరుగుతాయి ఈ పనులు అనంటే, నా చేతిలో మీరు ఉన్నారు అంటే మనము ఆయన చేతిలోనికి వెళ్ళాలి. ఈ సంవత్సరం కూడా మీకు చెప్పాను, దేవుడు మనల్ని గొప్ప చెయ్య మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన దేవుడు 2వ మాసం ప్రారంభంలోనే అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాను. హల్లెలూయా. యేసయ్య చేతిలో ఉంటే నువ్వు గొప్ప చేయబడతావు. యేసయ్య చేతిలోనికి వస్తే నువ్వు బాగుపడతావు. యేసయ్య చేతిలోనికి వస్తే నువ్వు సరి చేయబడతావు. యేసయ్య చేతిలోనికి వస్తే సమాధానము, క్షేమము నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతిలోనికి వస్తే దేవుడు మనల్ని గొప్ప చేయటం ప్రారంభిస్తాడు. ఎందుకనంటే అక్కడ మనం చదివాం, ప్రవక్త, ఆ ప్రవక్త కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడట. అతని చేతిలో ఉన్న మట్టి విడిపోతూ ఉంది, మరలా దాన్ని తీసుకొని కడుతున్నాడు, మరలా సార మీద విడిపోతూ ఉంది, మరలా దాన్ని కట్టాడు. ఇలా చేసి ఒక అద్భుతమైనటువంటి పాత్ర చేశాడట. హల్లెలూయా. నిన్నటిదాకా అది మట్టే, ఎప్పుడైతే అది పాత్రగా మారిందో దానికి ఒక విలువ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. ఎంత కొండ? 250, 150కి ఇవ్వంటే రాదా? అర్థమవుతుందా? ఇంకా రేపు వచ్చే నెల నుంచి మన వాళ్ళు స్టార్ట్ చేస్తారు కొండలు కొనుక్కోవటం. ఎందుకు? వేసవికాలం మరి. ఆ పిరుజులో నీళ్ళు తాగితే ఏం బాగుంటుంది, కొండలో నీళ్ళు తాగితే ఆరోగ్యం. ఇప్పుడు ఆ కొండకి ఇంత ఘనత ఎట్టొచ్చింది? ఆ కొండకు ఇంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టే కదా అంటే అది మట్టే, మొన్నటిదాకా మట్టే, ఇప్పుడు అది కొండగా మారింది. ఇప్పుడు కొండగా మారిన తర్వాత దానికి ఒక రూపు వచ్చింది, దానికి ఒక స్వభావం వచ్చింది, దానికి ఒక విలువ వచ్చింది. హల్లెలూయా. ఎలాగైతే దానికి ఒక విలువ వచ్చిందో, ఆయన చేతిలో ఉన్న మనము కూడా ఎవరము? మనం మట్టి. అవునా కాదా? మట్టితో తయారు చేయబడ్డావా లేకపోతే బంగారంతో చేయబడ్డావా నువ్వు? ఏమి ఎలిగిన అంబేద్కర్లాగా మాట్లాడుతున్నారే. హల్లెలూయా. మనం ఎవరంటే మట్టి, విలువ లేని మట్టి. ఈ మట్టిని దేవుడు ఏం చేశాడంటే ఆది కాలంలోనే భూమి మీద తన పాదాలు మోపి నేల మీదకు వంగి తన చేతితో ఈ మట్టిని తీసుకున్నాడట. ఈ మట్టిని ఒక ముద్దగా తయారు చేసి ఒక ఆకారం చేస్తున్నాడు. ఈ ఆకారము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమై ఉన్న దేవుడు అనుకుంటున్నాడు, ఈ వ్యక్తిని మన పోలికగా చెయ్యాలి, మన స్వరూపంలో చెయ్యాలి, మనలాగే ఉండేటట్లుగా తయారు చేయాలని ఆ మట్టిని ఒక మహిమగల బొమ్మగా తయారు చేసి నాసిక రంధ్రాలకు ఊదాడట. ఏమిటి? ఎప్పుడైతే ఊదాడో మనిషి జీవాత్మ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మట్టిలో నుంచి ఓ గొప్ప మనిషిని చేసిన సర్వశక్తిమంతుడు మనం ఆరాధన చేసే దేవుడు. అర్థమైందా? మట్టిలో నుంచి చెయ్యబడిన మనిషి ఎలాంటాడో తెలుసా? ఈ మనిషి సెల్ఫోన్ తయారు చేస్తున్నాడు, ఈ మనిషి కార్లు తయారు చేస్తున్నాడు, ఈ మనిషి లేనిపోని టెక్నాలజీ తయారు చేస్తున్నాడు. కానీ ఈ మనిషి విలువ లేనోడికి ఇంత ఘనత ఎట్టొచ్చింది? రోజున సృష్టిలో దేవుడు కూడా ఆశ్చర్యపడేంతగా జరుగుతూ ఉన్నాయి కార్యాలు. ఇంత తెలివితేటలు ఎట్లా వచ్చాయి మనిషికి?
ఇంత ఘనత ఎట్టొచ్చింది? ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంత ఘనంగా నిలబడుతున్న ఈ మనిషి కూడా ఎలాంటి వాడంటే మట్టి. ఏంటి? కొంచెం మీరు అర్థం చేసుకోండి. నిన్నటిదాకా విలువలేని మట్టి, మనుషుల చేత త్రొక్కబడుతున్న మట్టి, దుమ్ము ధూళి లాంటిది మనిషి ఈ మట్టి. ఈరోజు ఏమైందంటే కుమ్మరి వాని చేతికి ఎప్పుడైతే వెళ్ళిందో కాళ్ళ కింద ఉండాల్సిన మట్టి భుజం మీదకి వచ్చేసిందట. నిన్నటిదాకా మనం తొక్కాం ఈ మట్టి, ఈ రోజున ఎక్కడికి వచ్చింది? భుజం మీదకి వచ్చింది. ఇది భుజం మీదకి రావడానికి గల కారణం ఏమిటంటే కుమ్మరి వాని ఇంటికి వెళ్ళిందట. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు ఈ సంవత్సరం, ఈ మాసం ఆయన భుజముల మీద నిన్ను ఊరేగించునుగాక. ఆయన చేతి నీడలో నిన్ను ఘనపరిచి నా దేవుడు గొప్ప చేయునుగాక. హల్లెలూయా. విలువలేని ఈ మట్టికి నా దేవుడు గొప్ప కృపనివ్వబోతున్నాడు. ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు గుర్తుపెట్టుకో. ఏ యోగ్యత లేని మనకు దేవుడు కృపనిచ్చి నడిపేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఒక ఉద్దేశంతోనే ఈ స్థలానికి దేవుడు మనల్ని నడిపించాడు. మన పట్ల దేవుని ఒక సంకల్పం ఒకటి ఉంది. అది ఉంది కాబట్టే దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ఏ యోగ్యత లేని మనకు దేవుడు ఒక కృపనిచ్చాడు. అవునా కాదా? మీ సంగతి ఏందో నాకు తెలియదు, కానీ నా సంగతి మాత్రం నాకు బాగా తెలుసు. ఏమనంటే మా ఇంటికి ఎవరైనా చుట్టాలకి వచ్చారనుకో, కొత్తలు కాదు పాతోళ్ళు వచ్చారనుకో, ఆ ఇంట్లో లోపల నుంచి బయటికి కొర్రాను. ఎందుకు అంతలో సిగ్గు? కనీసం కొంచెం కూడా నాకు మంచి చెడులు వివేచించి పెద్దరికమైన ఆలోచన నాకు ఉండదు. సరిగ్గా అసలు జ్ఞానమే ఉండదు మా ఇంట్లో. ఏదైం చెయ్యి, ఒకసారి దగ్గరికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా మా ఇంట్లో మా అన్ననే పిలిచేవాళ్ళు. ఎక్కడికైనా మా అన్ననే పిలిచేవాళ్ళు, నన్ను పిలవరు. ఎందుకంటే వీడి జ్ఞానం లేదురా అంటూ ఉండేవాళ్ళు. అలాంటి ఎన్నిక లేని నన్ను దేవుడి రోజున మీ ఎదుట చక్కగా ఆయన మాటలు ప్రకటించే వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఒక పాత్రగా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన చేతిలోనికి మేము వెళ్ళాం. ఆయన చేతిలో ఎప్పుడైతే మేము వచ్చామో మాకొక విలువ, మాకొక ఘనత, మా జీవితాలను ఊరేగిస్తూ ఉన్నాడు ఆయన భుజముల మీద పెట్టుకొని. హల్లెలూయా. నువ్వు మాట్లాడలేవా? నా దేవుడు నీతో మాట్లాడిస్తాడు. నువ్వు నిలబడలేవా? నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా దేవుడు ఆయన చేతిలో నిన్ను ఈ మాసంలో ఊరేగించి నడిపించబోతున్నాడు. ఎన్నిక లేని మన జీవితాలను ఆయన భుజముల మీద పెట్టి మనల్ని ఊరేగిస్తూ నిన్ను గొప్ప చేసి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అయితే నా దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఎన్నిక లేని నీ ద్వారానే ఆయన పని జరిగించుకోవాలని కోరుకుంటున్నాడు. యోగ్యత లేని నీ ద్వారానే ఆయన కొరకు నువ్వు వాడబడాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది. మన ద్వారా మనం ఆయన కొరకు వాడబడే పాత్రలుగా మార్చబడాలి. ఎందుకనంటే ఆయన కలుగు చేసుకున్న ఉద్దేశం అదే. సూర్యుని కలుగు చేశాడు, దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పని ఇచ్చాడు. దాని పని తను చక్కగా చేస్తుంది. ఏది? ప్రతి అరుణోదయాన్నే తను బయటకు వస్తాడు, తన కాంతిని ప్రకాశింపజేస్తుంటాడు ప్రపంచానికి. చంద్రుని కలుగు చేశాడు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. మరి నిన్ను తయారు చేశాడు, ఏమన్నా ఉపయోగం ఉందా? దమ్మిడి ఉపయోగం లేదు. మనిషిగా నిన్ను తయారు చేశాడు, ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏమి లేదు. బస్తాలు గింజలు అయిపోవడం తప్ప. అర్థమైందా? ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏమీ లేదు. అయితే నేను అంటాను, ఈ సంవత్సరం నుంచి నీ ద్వారా నా దేవుడికి ఒక ఉపయోగం ఉండాలి. నీ కుటుంబము ద్వారా నా దేవుడు ఘనపరచబడాలి. నీ ద్వారా నా దేవుని కార్యములు సంపూర్ణంగా జరగాలి. అందుకే ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆయన చేతులకు నేను తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంతకు ఆ గొప్పతనంలోనికి మనం రావాలంటే ఏం చేయాలి? ఆ కుండకు ఇంత విలువ ఎలా వచ్చింది? ఏమే మట్టి, నీకు ఇంత విలువ ఎలా వచ్చింది అని అంటే, ఆ మట్టి అంటది, నేను పొలంలో పుట్టిందాన్ని. అయితే కుమ్మరివాడు వచ్చి నన్ను తీసుకొని పోయాడు. కుమ్మరివాడు తీసుకొని వెళ్ళి తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన చేతులతో పట్టుకొని నన్ను సార మీద పెట్టి నన్ను చక్కగా ఒక రూపులోనికి తీసుకుని వచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టాడు. కాబట్టి నాకు ఈ ఘనత వచ్చింది అంటది. ఈ రోజున దేవుడు విలువలేని నీకు, ఎన్నికలేని నీకు నా దేవుడు ఒక విలువనిచ్చి గొప్ప చేసి సమస్త ప్రజల మధ్యలో నిన్ను ఘనముగా నా దేవుడు ఊరేగించాలంటే ఆ మట్టికి ఉన్న అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఏమిటి మొట్టమొదటి అనుభవం చెప్తా. దానికి అంత ఘనత రావటానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదట అదేం చేయబడిందంటే తాను పుట్టిన స్థలములో నుంచి అది వేరు చేయబడింది. ఆ మట్టి ఎక్కడుంటుంది?
ఏమండి, ఎక్కడుంది ఆ మట్టి? పొలంలో ఉంది ఆ మట్టి. ఇప్పుడు పొలంలోనికి ఏం చేశాడంటే కుమ్మరి పోయి పొలంలో ఉన్న మట్టిని తవ్వి తన ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చాడా తేలేదా? మీరు మీ భాషలో చెప్తున్నా, మీకు తెలిసిన విషయాలు చెప్తున్నా ఈ మాటలు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, లోకములో నుంచి ప్రత్యేకించబడింది. హల్లెలూయా. దేవుని చేతిలోనికి రావాలి. కుమ్మరి చేతిలోనికి ఎప్పుడు వచ్చిందంటే పొలములో నుంచి వేరు చేయబడి కుమ్మరి ఇంటికి వచ్చిందట. హల్లెలూయా. నా దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే లోకములో నుంచి నువ్వు వేరు చేయబడి దేవుని సన్నిధిలోకి రావాలి. కొంచెం మీరు ఆలోచన చేయండి. వేరు చేయబడకపోతే నీకు విలువ రాదో, ప్రత్యేకించబడకపోతే నీకు ఆ ఘనత రాదో. గుర్తుపెట్టుకో, దేవుడు మనల్ని ఎప్పుడో వేరు చేశాడు. దేని నుంచి? పాపము నుంచి వేరు చేశాడు. శాపము నుంచి నా దేవుడు మనల్ని వేరు చేశాడు. ఆ పత్రికలో రాసి ఉంటాడు, చీకటిలో నుంచి దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. కానీ చాలామంది ఎట్లున్నారంటే ఇంకా పుట్టినింట్లోనే ఉన్నారు. ఏ ఇంట్లో? మీరు చెప్పాలి. తన జన్మ స్థలములో నుంచి బయటికి రావాలి, తాను పుట్టిన పొలములో నుంచి బయటికి రావాలి. అంటే దేవుడు మొదట మనల్ని ఘనపరచాలంటే, మనకు ఒక విలువ రావాలంటే మనం ఉన్న స్థలం నుంచి ఏమవ్వాలి అంటే నీ పుట్టినింటిలో నుంచి, నువ్వు జన్మించిన స్థలంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. కానీ ఈ రోజున కొంతమంది అబ్బాయి మేము రామండి, మా ఇంట్లోనే ఉంటాం, మేము పుట్టింట్లోనే ఉంటాం. వస్తారా? పుట్టింట్లో నుంచి బయటికి రారు. మాదే కులం అనుకున్నావు, పెద్ద కులం, పుట్టింట్లో నుంచి మేము రాము. అర్థమవుతుందా? నేను అనేది పుట్టిల్లు అంటే మీరు పుట్టిన ఇల్లు కాదు. ఆత్మ సంబంధంగా మీరు ఆలోచన చేయండి. ఆత్మ సంబంధంగా కొంచెం ఆలోచన చేయండి. మనము పుట్టాం, ఏది మన ఇల్లు? నీవు పుట్టిన నీ కులమనే ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. నీవు పుట్టిన నీ కులమనే ఆచారాల నుంచి నువ్వు బయటికి రా. ఒక ఆయన అంటాడు, నేను రానండి. ఎందుకో? నాది పెద్ద కులం, హై క్యాస్ట్. ఏ క్యాస్ట్? హై క్యాస్ట్. అందుకే వెనకాల తోక పెట్టుకున్నాడు. ఏమని? యాకోబు రెడ్డి. గడ్డేం కాదు. ఈరోజు చాలామంది చూడండి, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత కూడా వెనక తోకలు పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకు? పుట్టింటి గుర్తు పెట్టుకోవాలట. ఒక ఆయన నేను అడిగా, పాస్టర్ గారిని, అయ్యా మనం దేవుని సేవకులం, దేవుడు మనల్ని పిలిచి ప్రత్యేకించుకున్నాడు, ఆయన ఇంటికి మనల్ని పిలుచుకున్నాడు, మరలా మనకు ఆ ఇంటి పేరు ఎందుకయ్యా అంటే, లేదు పాస్టర్ గారు, నేను హై క్యాస్ట్ అని అందరికీ తెలియద్దు. ఏమిటే? నా మాటలు కొంచెం ఆలోచన చేయండి. ఏమిటి హై క్యాస్ట్? ఈ రోజున యేసు రక్తంలో కడగబడి దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత కూడా ఈ కొల పిచ్చి మాత్రం పోవట్లా, జన్మ స్థలాన్ని విడిచిపెట్టట్లా. ఏమనుకోనంటే ఇంకో మాట కూడా చెప్పమంటారా? గత వారాల్లో, అమ్మ దయచేసి ఏమనుకోవద్దు, నేను జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నా, ఈ మందిరంలోకి పాపం ఎవరో పడుకోవటానికి వచ్చారు. ఏది ఇంచుమించుగా 10 అయిపోయింది పాపం. నేను ఇంటికి వెళ్ళిపోయా, కోట ముగించుకొని అనుకుంటా. కోట ముగించుకొని ఇంటికి వెళ్ళా. మన తల్లులే పాపం ఈ నుంచి ఫోన్ చేశారు, పాస్టర్ గారు అన్నారు. అమ్మ ఏంటి? ఎవరో పడుకోవటానికి వచ్చారయ్యా అన్నారు. అవునా? వాళ్ళు ఎవరమ్మా అన్న? మీ వాళ్ళే. సరే తల్లి, ఎవరమ్మా? మీ వాళ్ళేనయ్యా. నా ప్రభువా తండ్రి, అసలు ఎవరమ్మా? మీ వాళ్ళే. చిరాకు వచ్చి, సరే ఉండమని చెప్పు. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తములో కడగబడి బాప్తిసం పొందావో నీ కులము మారింది. యోధా గోత్రపు సైన్యముగా మనం వచ్చాము ఇక్కడికే. హల్లెలూయా. ప్రత్యేకించబడ్డాం. ఇక నీ కులం ఏడుంది? నా మాటలు అర్థమవుతుందా? యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు. మన కులంలో నుంచి, మన గోత్రాల్లో నుంచి, మన ఆచారాల నుంచి ప్రభు ఆయన రక్తాన్ని కార్చి, రక్తములో నిన్ను కొని ఆయన సన్నిధిలోనికి నిన్ను తీసుకొచ్చిన తర్వాత మరలా నీ జన్మస్థలం నువ్వు గుర్తు చేసుకోకూడదు. ఎప్పుడైతే ఆయన చేతిలోనికి వచ్చిన తర్వాత నువ్వు అలా ఉండగలుగుతావో నీకొక విలువ, ఏమిటి? నీకొక విలువ వస్తుంది. ఈ రోజున వేరు చేయబడ్డావా? దేవుని ఇంటికి వస్తా ఉన్నావు, మరలా నీ ఇంటిని మాత్రం విడిచిపెట్టవు, నీ కులాచారాలు విడిచిపెట్టవు, మరలా లోక సంబంధమైన సహవాసాలను విడిచిపెట్టవు. వేరు చేయబడినంత కాలం నీకు విలువ రాదు. గుర్తుపెట్టుకో, వేరు చేయబడినంత వరకు నీ జీవితంలో ఘనత రాదు. నువ్వు యేసయ్య యోధా సైన్యమునకు, యోధా గోత్రములో ఒక సైన్యముగా నువ్వు చేర్చబడినప్పుడే, వేరు చేయబడినప్పుడే నీకు ఘనత వస్తుంది, నీకు ఒక విలువ వస్తుంది. నీ కుటుంబానికి ఒక దీవెనకరమైన మేలు నీ కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కొంచెం ఆలోచన చేయండి. ఆయన చేతిలోనికి రావటం అంటే అర్థం ఏమిటంటే లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడాలి, ఆచారాల్లో నుంచి మనం ప్రత్యేకించబడాలి, లోక సంబంధమైన సహవాసాల్లో నుంచి మనం ప్రత్యేకించబడి ఆయన సన్నిధిలో బ్రతకాలి. ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయా? యాడ ప్రత్యేకించబడ్డారు చేయండి. మన జీవితంలో ఎందుకు మనం గణపరచబడట్లేదు, ఎందుకు మనం ఆశీర్వదించబడట్లేదు, ఎందుకని జీవము గల దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మన కుటుంబాలు ఒక విలువ కలిగి బ్రతకట్లేదు? సముద్రంలో ఉంటుంది ఉప్పు, సముద్రంలో ఉన్నంత వరకు దానికి విలువ లేదు. ఎప్పుడైతే సముద్రంలో నుంచి కట్టవేయబడిన అనుభవంలోనికి వేరు చేయబడుతుందో అప్పుడు సూర్యుని యొక్క ఎండదెబ్బ ఏమిటి, ఎండదెబ్బ తగులుతూ ఉంటుంది, ఆ చక్కటి ఉప్పుగా తయారవుతుంది. ఎప్పుడైతే ఉప్పుగా తయారవుతుందో అది ప్యాకింగ్ చేస్తున్నారు. ఏమిటి, ఉప్పా, నీకు ఎంత విలువ ఎక్కడి నుంచి వచ్చిందే ప్యాకింగ్లో పోతున్నావు అని అంటే, నేను సముద్రం నుంచి వేరు చేయబడ్డా. ఇప్పుడు ప్యాకింగ్ చేసినప్పుడు దానికి రకరకాల పేర్లు, ఏది టాటా ఉప్పు, ఆశీర్వాద ఉప్పు, అబ్బో అయ్యోడిని ఉప్పు, ఇప్పుడు వెళ్ళిపోతుంది షాపులకి. ఉప్పా, నీకింత విలువ నుంచి వచ్చింది, నీకింత ఘనత నుంచి వచ్చింది అని అంటే, సముద్రం అనబడుతున్న లోకంలో నుంచి నేను ప్రత్యేకించబడ్డాను. హల్లెలూయా. నా దేవుని చేతులను నువ్వు ఒక ఘనమైన పాత్రగా వాడబడాలంటే, నా దేవుని చేతులను నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ ఉంటున్న ప్రాంతములో, నీ కులములో, నీ జాతిలో, సమస్త ప్రజల మధ్యలో నువ్వు ప్రత్యేకించబడి ఏం చేయాలి? ప్రత్యేకించబడిన జీవితం నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడికి వచ్చాను లేలు అంటూ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళతో పాటే ఏమిటి, వాళ్ళతో పాటే వాళ్ళు అంటారట, మమ్మీ మీరు చర్చికి పోయాలి కదా, మరి ఈ జాతర ఏంటంటే ఏముందిలేమ్మే, ఏమిటి అది అదే ఇది ఇదే, అదే ఇది ఇదేనంట. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అలా బండ మీదకి చెట్ల మీదకి పోయినప్పుడు వాళ్ళది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆ తొండ ముదిరితే ఇంకోటి ఏదంటారు చూసావా? హల్లెలూయా. ఆ తొండ ముదిరితే ఓసరు వెళ్ళి అయిపోద్దట. ఇది ముదిరింది కదా, ఈ ముదిరింది ఏమవుతుందంటే బండ మీదకి పోయితే ఆ బండ ఏ కలర్లో ఉంటే ఆ బండ ఆ కలర్లో పద్దట. కొంచెం ఆలోచన చేయండి. నేను ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే, కడవరి దినాల్లో మనం ఉన్నాం. నా దేవుని చేత మీరు దీవించబడాలి. హల్లెలూయా. నా దేవుని చేత మీరు ఆశీర్వదించబడాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వస్తారో మీరు ఘనపరచబడతారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా యేసు ప్రభు పట్టణం అంటంలా, దావీదు పట్టణం, దావీదు పురం. ఏమయ్యా దావీదు, నీకింత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దావీదు ఒక మాట అంటాడు, కీర్తన 51:5లో దావీదు అంటాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి కనింది, అయితే నేను పాపంలోనే బ్రతకట్లా, పాపంలో నుంచి నేను ప్రత్యేకించబడ్డాను, అందుకే నాకు ఈ ఘనత. అందుకే పరలోకమందున్న దేవుడు నన్ను తన భుజముల మీద ఊరేగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరమందున్న దేవుడు నిన్ను భుజముల మీద ఊరేగించి నిన్ను ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు మాత్రం ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లా, ఆయన వైపు చూడట్లా. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు, మనుషుల చేతి సహాయం వైపు, లోకం వైపు నీ కనులు వెళ్ళాయి. ఆలోచించాయి. నువ్వు చూడాల్సింది లోకం వైపు, మనుషుల చేతి వైపు కాదు, ఆయన వైపు, ఆయన చేతి వైపు నువ్వు చూడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూసి ఆయన చేతిలోనికి నువ్వు వెళ్తావో, ప్రత్యేకించబడతావో, ఆ రోజు నుంచి నీకొక విలువ, నీకొక ఘనత. దేవునికి స్తోత్రం. ఆ మట్టెట కుమ్మరి చేతిలోనికి పోయిందట. ఏమిటి? కుమ్మరి చేతిలోనికి ఎప్పుడైతే పోయిందో దానికి విలువ వచ్చింది, దానికి విలువ వచ్చింది. నువ్వు యేసయ్య చేతిలోనికి వస్తేనే తప్ప నీకు కుటుంబానికి ఒక విలువ. నువ్వు యేసయ్య చేతిలోనికి రానంత వరకు నువ్వేమవుతావు తెలుసా? మనుషుల చేత తొక్కబడుతూనే ఉంటావు, అప్పుల చేత, రోగాల చేత, సమస్యల చేత. నా మాట అర్థమవుతుందా? మట్టి ఏం చేస్తాం, తొక్కుతావా లేకపోతే నెత్తి మీద పెట్టుకుని తిరుగుతావా? తొక్కుతూనే ఉంటాం. నా దేవుని చేతులోనికి వచ్చేదాకా నువ్వు లోకములో తొక్కబడుతూనే ఉంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు తొక్కబడకుండా విలువగా కింద ఉన్న నీ జీవితాన్ని ఆయన భుజముల మీదకి రావాలంటే ఆయన చేతులోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆయన వైపు నువ్వు చూడటం నేర్చుకోవాలి. రెండవదిగా చెప్తాను, ఈ కుమ్మరి పొలములో ఉన్న మట్టిని వేరు చేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు మొదటగా. అంటే దాని అర్థం ఏంటి? లోకములో నుంచి వేరు చేయబడిన అనుభవం. ఇప్పుడు వేరు చేయబడిన ఈ మట్టిని తన ఇంటిలో ఏం చేశాడు తెలుసా? కుప్పగా చేసి, కుండీ చేసి, దాంట్లో
నీళ్లు పోసాడు. పోస్తాడో పోయిడా? హల్లెలూయ. అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీళ్ళల్లో నానబడుతున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? నానబెడతాడో పెట్టడా? మీకు ఎన్ని బాగా తెలిసిన విషయాలే చెప్తున్నాను. ఇప్పుడు అది కుండగా మారాలనంటే అలా మట్టిగా ఉంటే కుదరదు. అది నీళ్ళల్లో నానాలి, నానబెట్టాలి, అంటే తడపబడాలి. హల్లెలూయ. తడపబడాలి అంటే అర్థం ఏమిటనంటే యేసు రక్తము చేత నువ్వు తడపబడాలి. హల్లెలూయ. బాప్తిసం ద్వారా నువ్వు తడపబడాలి. వాక్యము ద్వారా నీ హృదయము తడపబడాలి. వాక్యము ద్వారా నీ హృదయం ఏమవ్వాలో తెలుసా? నానబెట్టబడాలి. వాక్యముతో నానాలి. మరి నువ్వు యేసు ప్రభువు చేత ప్రత్యేకించబడి మందిరంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, వాక్యముతో నానుతున్నావా? అబ్బే నాకు నానటం గిట్టదండి, నేను పొడిగానే ఉండాలి. ఏమిటి? పొడిగా ఉంటే ఏమవుతుందో తెలుసా? సుడిగాలికి వచ్చింది అనుకో, గిర్ర 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 తిప్పి తీసుకుపోయి ఆ మూల కంపలు ఎత్తదో తెలీదు. హల్లెలూయ. అదే నువ్వు వాక్యంతో వాక్యంతో నానితే ఏమవుతుందో తెలుసా? ఏమిటి నా మాటలు అర్థమవుతుందా? వాక్యముతో నానితే నీకొక విలువ, నీకొక ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. వాక్యం తెలుసా మీ అందరికీ? ఓ పాస్టర్ గారు పిల్లోని అడిగాడట, ఏరా బాయ్ ఆ పాస్టర్ గారు చెప్పానట, నీకు బైబిల్ తెలుసా? నాకు బాగా తెలుసు పాస్టర్ గారు చెప్పానంట. బైబిల్లో మొట్టమొదటి కవల పిల్లలు ఎవరు అని చెప్పాడు. ఎవరు అని అడిగాడట. మనోడు మొదటి సమయాలు రెండో సమయాలు అని చెప్పిండట. ఏమిటి? మనోళ్ళకు బైబిల్ ఏం తెలుసు అంటే ఇది ఇట్లా తెలుసు. మొదటి సమయాలు రెండో సమయాలు అడిగి గెలిచింది అదే. ఈరోజు ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా నీకు బైబిల్ గురించి తెలుసా అంటే తెలుసు. ఏం తెలుసు? అదే బైబిలే తెలుసు. ఏది? ఈ బైబిలే తెలుసు. ఇది బైబిల్ అంతే తెలుసు. ఇంక దీంట్లో ఏం తెలియదు మనకి. హల్లెలూయ. నేనంటాను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ హృదయము వాక్యముతో తడపబడాలి. హల్లెలూయ. ఎప్పుడైతే వాక్యముతో నీ హృదయము తడపబడుతుందో ఆ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంది. ఇంకొక మాట చెప్పంటావా? ఈ వాక్యము ఈ వాగ్దానము ఏం చేస్తుందంటే నిన్ను ఊరేగించేటట్లు చేస్తుందట. హల్లెలూయ. వాగ్దానం అంటే మీకు తెలుసా? ఈ వాగ్దానం అంటే వాక్కు ప్లస్ దానం. దేవుడు తన వాక్కునిచ్చి దానముగా నిన్ను ఊరేగించబోతున్నాడు. వాగ్దానం అంటే అదే. దేవుడు తన వాక్కునిచ్చి దానముగా నిన్ను ఊరేగించి నిన్ను గొప్ప చేయాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయ. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మనం చేతబట్టుకోవాలి. ఈ వాగ్దానము దేవుడు మోషే చేతికి ఇచ్చాడట. ఇప్పుడు ఈ మోషే ఏం చేస్తుందో తెలిసి ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని సముద్రాన్ని కొడితే ఎర్ర సముద్రం కూడా పాయలైపోతుంది. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని బండను కొడితే బండలో నుంచి నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. నువ్వు కూడా ఈ వాక్యం అనే ఈ వాగ్దానాలు నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు అడుగులు వేయగలిగితే సాతాను నీ ఎదుట తల వంచుతాడో. దేవునికి స్తోత్రం. కొంచెం ఆలోచన చేయండి. నీ హృదయం దేంతో తడపబడింది? అన్ని లోక సంబంధమైన కోరికలతోనే తడపడిపోద్ది కొంతమంది హృదయం. అయితే కొంతమంది హృదయం అన్ని లోక సంబంధమైన కోరికలే. నువ్వు ఎంత వాక్యం చెప్పో చెవుల దాకా వచ్చేటి పోతా ఉంటుంది అంతే తప్ప లోపలికి ఎక్కదు. అదేందో మరి ఈ మధ్యకాలంలో ఇంకా కొంత మంచి కృపావరం ఈ చెవుని వదిలేస్తుందంట. ఏంటి? ఈ చెవుని ఆ చెవుని వదిలేస్తుంది. నువ్వు వాక్యాన్ని గుర్తుపెట్టుకో. కనీసం యేసు ప్రభు పేర్లు కూడా తెలియవు చాలామందికి, అసలు వాగ్దానాలు కూడా తెలియవు. యేసు ప్రభు పేరు ఏంటి నీకు తెలుసా? ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయి? కొంచెం ఆలోచన చేయండి. యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో, ఎన్ని నామాలు ఉన్నాయని గురించి బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. కొంచెం ఆలోచన చేయండి. ఈ రోజున ఈ వాక్యం అనేది నీ హృదయంలో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నీకొక విలువ, నీకొక ఘనత. రెండోది ఏం చెప్పంటావా? వాక్యముని హృదయంలో పెట్టుకున్న తర్వాత శోధనలు వస్తాయి. బాప్తీసం పొందుకొని మందిరానికి వచ్చిన తర్వాత శ్రమలు వస్తాయా రావా? ఇప్పుడు ఆయన మట్టి తీసుకొని వచ్చి నీళ్ళల్లో నానబెట్టి ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? తొక్కుతాడు. ఏమిటి? హల్లెలూయా. ఏం చేస్తాడు? తొక్కడా? ఈ మధ్యకాలంలో మేము ఆ ఇటుక బట్టల దగ్గర ప్రార్థన పెట్టడానికి వెళ్ళాం. ఆ ఇటుకలు తయారు చేసేవాళ్ళు.
వాళ్ళకు పని లేదంట. ఎందుకు లేదంటే మట్టి అయిపోయిందట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ట్రాక్టర్లతో మట్టి తోలి ఆ మడి మొత్తం రౌండ్గా కుండి చేసి దాంట్లో నీళ్లు పెట్టి నానబెట్టి ఇప్పుడు ట్రాక్టర్ మీద 4-5 రాళ్ళు వేసుకొని ఆ ట్రాక్టర్ తొక్కుతూ ఉంది దాని చుట్టూ. ఇప్పుడైనా ట్రాక్టర్లు వచ్చాయి, కానీ కుమ్మరివాడు ఏం చేస్తాడు తెలుసా? ట్రాక్టర్తో పెట్టడో కాలుతో తొక్కుతూ ఉంటాడు. రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతగా వాక్యముతో నానుతావో, ఎంతగా శ్రమల చేత నువ్వు నానుతావో, అంతగా నా దేవుని చేత నువ్వు ఊరేగించబడతావు. హల్లెలూయా. ఎంతగా నానితే అంత ఘనత, ఎంత శ్రమ పొందితే అంత మేలు నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో నువ్వు ఓర్చుకొని దేవుని మాట ప్రకారం నువ్వు అడుగులు వేయగలుగుతావో, నా దేవుడు నీ జీవితాన్ని సుందరంగా ఘనపరిచి నడిపేస్తాడు. హల్లెలూయా. ఏమిటే హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యము తాత ఏమవ్వాలో తెలుసా? నానుతుంది. నానిన తర్వాత ఏమవుతుందంటే తొక్కుతారు. ఎవరు? కొమ్మరివాడు. ఇప్పుడు శావకుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? వాక్యం చేత తొక్కుతాడు. అప్పుడు నువ్వేమంటావు? ఈ మందిరం కాబట్టి ఇంకా మందిరాలు లేవు. నా మాట అర్థమవుతుందా? ఆ ముసలోడు కూడా ఈ కుట్టుకూలి మిషనోడు కాబట్టి ఇంకొక కుట్టుకూలి మిషన్ లేడు. ఏ కుట్టుకూలి మిషన్ కాడికి పోయినా తొక్కేదో తొక్కడమే. ఎవడైనా కట్ చేయకుండా, కత్తిరి దెబ్బ పడకుండా, సూది దెబ్బ పడకుండా నీకు గుడ్డ ఎలా తయారవుద్ది? చొక్క పాయింట్ ఎలా తయారవుద్ది? నా మాట అర్థమవుతుందా? ఒకవేళ కత్తిరి దెబ్బ పడకుండా, సూది దెబ్బ పడకుండా చేస్తున్నాడు అనుకో, జస్ట్ కప్పుకోవడానికి పనికొస్తుంది అంతే. అది నీ జీవితానికి తృప్తినివ్వదు, అది నీ జీవితానికి ఆనందం ఇవ్వదు. కొంచెం ఆలోచన చేయండి. నా దేవుని చేత నువ్వు ఘనపరచబడాలి, నా దేవుని చేత మీరు గొప్ప చేయబడాలి. అలా గొప్ప చేయబడాలంటే ఆయన చేతులకు రావాలి. ఆయన చేతులోనికి వస్తే వాక్యము చేత నీ హృదయం తడపబడుతుంది. ఆయన చేతులోనికి వస్తే సుత్తి దెబ్బలు వస్తాయి, కత్తిరి దెబ్బలు పడతాయి, సూది దెబ్బలు పడతాయి. వీటన్నిటికీ నువ్వు తట్టుకొని నిలబడగలిగితే నీ జీవితం నా దేవుడు అందముగా తయారు చేసి సిద్ధపరిచి నిన్ను ఊరూరా ఊరేగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే నీకొచ్చే ప్రతి కష్టంలో, ఈ రోజున యేసు ప్రభు నమ్ముకుంటే కష్టం వస్తుందని చాలామంది అసలు ప్రార్థనకే మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది యేసు ప్రభు మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ శ్రమలట, ఎంత ఎక్కువ వాక్యానుసారంగా బతికితే అంత ఎక్కువ శ్రమలట అని చెప్పి వీళ్ళు వాక్యం పట్టించుకోరు, ప్రార్థన పట్టించుకోరు. ఏముండదో, పోయినమా కూర్చున్నమా అల్లేలు అని చెప్పి వచ్చినమా, ఇంతే. ఇలా ఉంటే నీ జీవితంలో ఘనత రాదు. గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని సన్నిధిలో వాక్యము చేత మీరు నానపబడాలా, తడపబడాలా. అదే కుమ్మరి తొక్కుతూ ఉన్నప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. ఏంటి ఏడ ఓర్చుకోండి? ఏనా సవితి చెప్పింది పాస్టర్ గారికి అవి ఎక్కువైపోయిన ఈ రోజుల్లో. లేకపోతే ఆయనకి ఎడ తెలుసు? ఆయన ఏమన్నా మాతో పాటు వచ్చిందా, లేకపోతే మా ఇంట్లో ఏమన్నా చూసిందా? పాస్టర్ గారికి ఎడ తెలిసిందే? నేనంటాను, పాస్టర్ గారికి ఏమి తెలియకున్నాను అంబేద్కర్ గారి సేవ చేయట్లా. అర్థమైందా? దేవుడు మా నెత్తి మీద ఒక అభిషేకాన్ని పెట్టి, ఒక గ్రహింపునిచ్చి, ఒక ఆలోచన పెట్టి ఇక్కడ పెడితే మేము నిలబడ్డాం. అంత అమాయకంగా అంబేద్కంగా సేవ చేస్తే అసలు దేవుడు మమ్మల్ని నిలబెడతాడా? అసలు మాకు సేవ ఇస్తాడా? ఏమండి? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంత సింపుల్గా పెట్టలా. మీరు ఇంటికాడ ఏం చేస్తారో కూడా దేవుడు మాకు సేవకుడిగా మాకు తెలియజేస్తాడు. మీరు అనుకుంటారు పాపం పాస్టర్ గారికి తెలియదులేమే అని. మేమేమనుకుంటాం తెలుసా? గబిక్కినేమన్నా అంటే మళ్ళీ వచ్చేవారు అనుకుంటారేమని మేము ఆలోచన చేసి సైలెంట్గా ఉంటున్నాం అంతే. ఏమన్నంటే మళ్ళీ వచ్చేవారం రారేమో. ఏమంటే నా మాటలు అర్థమవుతున్నాయా? వాస్తవానికి అలాంటి అనుభవం ఏమి ఉంటే ఈరోజు చాలామందికి నేను బల్లరాదని ఇవ్వను. వచ్చేవారు మాత్రం మీరు, మీ పరిస్థితులు నాకు తెలుసు. మీరు చెప్పకపోయినా, మీ పక్కోళ్ళు చెప్పకపోయినా నాకు దేవుడు ప్రేరేపణ ఇస్తాడు. మాకు తెలుస్తాయి. నాకు తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా ఉంటే నిత్తా, లేకపోతే ఇవ్వనని ఈయన కొంతమందికి ఈయన ఇవ్వలేదనుకో, మీరేమంటారు? ఈ చర్చి కాబట్టి ఇంకా చర్చిలు లేవు, ఆ పక్క కొత్తగా ఉంది దాంట్లో ఎవరు లేరంట, దానికి పోదాం అండి. అర్థమవుతుందా? అంటారా అనరా?
ఏదో ఒకసారి అనే వాళ్ళందరూ అల్లేలు ఏం చెప్పండి, ముందుగానే గుర్తుపెట్టుకుందామని. హల్లెలూయా. ఎందుకని మేము సర్దుకోబోతున్నామంటే మీ క్షేమం కొరకు. ఇకనైనా తెలుసుకుంటారని ఒక బాధ తప్ప అంతకు మించి ఈ పాస్టర్కి ఏవి తెలియదని కాదు, అన్నీ సమకూరుతుంటాయి మాకు. హల్లెలూయా ఏం చెప్పండి. దేవుడికి కూడా తెలుసు, నువ్వు చేసే ప్రతిదీ దేవునికి తెలుసు. కానీ నా దేవుడి మనసు ఎలాంటిదో తెలుసా? ఆయన శిక్షిస్తాడే కానీ, కోపడతాడే కానీ గాయపరచడు. చాలామంది ఏమంటారంటే ఆ దేవుడి కనికరం లేదండి, ఎందుకు ఇటు చేసిండో. మీరు తెలుసుకోండి, నా దేవుడు కోపడతాడు, నా దేవుడు శిక్షిస్తాడు, కానీ నశించిపోయేటాడు చేయడు, కానీ గాయపరచడు. ఆయన ప్రేమ చూపినవాడు. అందుకే యేసన్న గారు ఒక మాట అంటాడు, ఒక పాట పాడతాడు, కోపించుచూనే వాత్సల్యము నాపై. అదేనా? యేసయ్య కోపడతాడు, ఆ కోపములోనే జాలి చూపిస్తాడట. నా దేవుని మనసు అలాంటిది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వాక్యములో నానబెట్టబడి నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అయితే వీటన్నిటిలో నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన జాలి నీ మీద చూపించి నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా. తొక్కుతూ ఉన్నప్పుడు నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ సమస్య అని పక్కకు పోయావనుకో, ఒక మూల ఏడో సైడ్ పడి ఉంటావు. ఘనత రాదు. మూడో మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది త్వరగా. ఇప్పుడు మట్టిని తీసుకొని వచ్చాడు, వేరు చేశాడు. రెండోది నీళ్ళలో నానబెట్టి తొక్కాడు. ఇప్పుడు మూడవదికి ఏం చేస్తున్నాడంటే సార మీద కూర్చొని ఆ మట్టిని తీసుకుంటున్నాడట. ఇప్పుడు కుమ్మరివాడు ఎక్కడ కూర్చున్నాడు? సారె మీద అనండి. సారె మీద కూర్చొని ఈ మట్టిని తీసుకొని సారె మీద పెట్టాడట. ఇప్పుడు సారె మీద పెట్టి ఏం చేస్తున్నాడంటే దాంట్లో ఉన్న రాళ్ళన్నీ ఏరుతున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే నీ కొరకు పని చేస్తున్నాడు. హల్లెలూయా. దాంట్లో ఉన్న రాళ్ళు తీయలేదనుకో ఏమవుద్ది? కుండ తయారవ్వదు. దాంట్లో రాళ్ళు గిన ఉన్నాయనుకో, ఒకవేళ అది తయారైనా నీళ్లు గారుతుంటుంది. నీళ్లు గారే కొండను మనం ఏం చేస్తాం? పైన బార్లు ఇస్తామా, తీసి దెబ్బలేస్తామా? నీలో ఉన్న ప్రతి లోపం, నీలో ఉన్న ప్రతి పాపం, నీలో ఉన్న ప్రతి అపవిత్రత నా దేవుడు తీసేస్తున్నాడు. హల్లెలూయా. సారే అంటే అర్థం ఏమిటంటే సంఘం. ఏంటి? సంఘం. కుమ్మరివాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇప్పుడు సంఘములోనికి వచ్చిన తర్వాత నా దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న ప్రతి అపవిత్రత తీసేయటం ప్రారంభిస్తున్నాడు. ఎందుకు? ఆ రాళ్ళు అప్పుడప్పుడు మనకు తెలియకుండా మనలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. మనకు తెలియకుండా మట్టిలో కొన్ని గాజు పెంకులు ఉంటాయి. ఆ మందిరములోనికి, సంఘములోనికి రాగానే నీలో ఉన్న ప్రతి లోపాన్ని నా దేవుడు తీసేస్తాడా? సంఘములోనికి రాగానే నా దేవుడు నీలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి నీకు ఘనత ఇచ్చే పాత్రగా నా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. కానీ ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే అమ్మే ఆ సంఘంలోకి పోతే వాక్యం మామూలుగా కొట్టతారమ్మే. ఎందుకో పాపాన్ని తీసేత్తేట. అందుకే చాలామంది సంఘంగా కట్టబడట్లా, మందిరానికి వస్తారు, సంఘంగా కట్టబడట్లా. అర్థం చేసుకోండి, సంఘం అంటే మనం నలుగురు కూర్చుని కట్టుకునేది కాదు. మందిరం కాదు. మందిరం వేరు, సంఘము వేరు. సంఘము వేరు. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం మందిరంలోనికి వచ్చాం. మందిరంలోనికి వచ్చిన మనము ఇప్పుడు ఏమవ్వాలంటే సంఘముగా కట్టబడాలి. ఏమవ్వాలి? సంఘముగా కట్టబడాలి. నువ్వు సంఘముగా కట్టబడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న ప్రతి లోపము నా దేవుడు తీసివేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? అమ్మా ఈరోజు చాలామంది మందిరానికి వెళ్తారు కానీ సంఘంగా కట్టబడరు. నేను అంటాను, సంఘం నీకు లేకపోతే నీకు తండ్రే లేడు. ఏమిటి? నా మాటలు అర్థమవుతున్నాయా? సంఘం అనేది నీకు లేకపోతే నీకు తండ్రి లేనట్టే గుర్తుపెట్టుకో. ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటారా? నా మాటలు అర్థమవుతున్నాయా? కొంచెం ఆలోచన చేయండి. మందిరంలోనికి రావటం కాదు, సంఘముగా కట్టబడటం ప్రాముఖ్యం. ఈ రోజున చాలామందికి సంఘముగా కట్టబడే అనుభవం లేదు. సంఘముగా కట్టబడకపోతే నువ్వొక అనాథవే. ఏంటి? ఏం మాట్లాడట్లా?
ఏం మాట్లాడట్లే. సంఘంలోకి వస్తే ఏమవుద్దంటే వాక్యంతో నిన్ను బలపరుస్తాడు. సంఘంలోనికి వస్తే ఏమవుద్దంటే విశ్వాసంతో నిన్ను స్థిరపరుస్తాడు. ఈ రోజున సంఘము నీకు లేకపోతే, సంఘము లేకపోతే నువ్వు ఒక అనాథమని గుర్తుపెట్టుకో. నేను మాట్లాడేది లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. టీవీ సంఘాలు ఉన్నాయి, ఎల్ఈడి సంఘాలు ఉన్నాయి, అబ్బో టచ్ సంఘాలు ఉన్నాయి, కచీపు సంఘాలు ఉన్నాయి, ఏమంటే రకరకాల సంఘాలు ఉన్నాయి. నేను మాట్లాడేది ఆ సంఘాలు కాదు. నీకంటూ ఉన్నతమైన ఉపదేశము కలిగిన ఒక సంఘం అనేది, సత్తువ కలిగిన సంఘములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉంటుందో ఆ సంఘము నిన్ను ఆదరిస్తుంది. ఎందుకనంటే బంధువులు ఎవ్వరు రాకపోయినా సంఘం నీ కొరకు పరుగులు ఎడుతుంటుంది. అర్థమవుతుందా? ఈ రోజున చాలామందికి సంఘం అంటే తెలియట్లా, సంఘం అంటే చాలామందికి అర్థం కావట్లా. మా బంధువులు ఉన్నారులేండి. నేను అంటాను, నీ బంధువులందరినీ విడిచిపెట్టిన సంఘం నీ కొరకు పరితపించబోద్ది. సంఘం నీ కొరకు పరుగులెడుతూ ఉంది. సంఘం నిన్ను క్షేమం కోరుతూ ఉంది. నీ బంధువు ఎవరు కోరరు నీ క్షేమాన్ని, సంఘం కోరుతుంది నీ క్షేమాన్ని. హల్లెలూయా. కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పొదిల్లో ఎరుమోన మందిరానికి ఎదురు ఒక బజార్ ఉంటుంది. ఆ బజార్లో ఒక ఆయన ఆచార్య గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆచార్య గారు మందిరానికి వచ్చారు. పాపం వాళ్ళ ఆవిడ, ఆయన బాగోలేనప్పుడు మొత్తం మీద అలా ఆయనకు ఆరోగ్యం బాగోలేక చనిపోయాడు. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో బంధువులు ఒక్కళ్ళు రాలే సమాధి చేయడానికి. మన అన్నోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసు ఆ విషయాలు. ఒక్కళ్ళు రాలా. ఇప్పుడు ఎవ్వరు రాకపోయిందే. ఇప్పుడు సంఘము కలిగి ఉంది కదండి. ఇప్పుడు సంఘం ఏమైందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సంఘమే వాళ్ళ భూస్థాపన కార్యక్రమాలన్నీ చేసింది సంఘమే. మేమే మా భుజాల మీద ఆయన శవపేటిక బాక్స్ను మోసుకుంటూ వెళ్ళాం. అమ్మ శ్యామన్నోళ్ళు, మా అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు ఏమో ముందు వెళ్తుంటాడు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు బ్రదర్స్, వాళ్ళు మేమంతా భుజాల మీద మోసుకొని పోయి అవన్నీ చేసి అంత సమాధి కార్యక్రమం అంతా మేమే చేసింది. అందుకే ఇప్పటికి కూడా ఆమెకు కృతజ్ఞత. నా బంధువులు ఎవరు లేకపోయినా పర్వాలేదండి, నాకు ఎరుమోన సంఘం ఒకటి ఉన్నది అంటది పొదిల్లో. హల్లెలూయా. అంటే ఈ రోజున నీకు ఒక సంఘము ఉండాలి. ఏముండాలి? సంఘం ఉండాలి. సంఘం ఉండాలి. నీ బంధువులందరూ నీకు ఎప్పుడు తోడుంటారంటే నీ ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు, నీ ముఖము మీద అందం ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఆస్తి ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు. కానీ నీలో ఏది చూడకుండా నిన్ను వెంబడించేది సంఘం. అందుకే నేను అంటాను, సంఘము లేకపోతే నువ్వు అనాథవే. ఏమిటి? సంఘము లేకపోతే నువ్వు దిక్కులేని దానివే. సంఘము లేకపోతే నీకు తండ్రి లేడు. అందుకే నేను అంటాను, ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఒక సంఘముగా కట్టబడాలి. సంఘముగా కట్టబడాలి. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను, సంఘము అంటే అర్థం ఏంటి? 4 గుంజలు నిలబెట్టుకొని 4 రేకులు వేసుకునేదిగా సంఘం. సంఘం అంటే మన మనసులు కలవాలి, మన ఆలోచనలు కలవాలి, మనమంతా ఒక ఐక్యత. ఏంటి అమ్మా అంటే నీ పక్కోడికి ఒక మాట అంటే అది ఎవరికి రావాలి? అప్పుడప్పుడు మన వాళ్ళు అంటుంటారు, వాళ్ళు మాట అనగానే నాకు స్వరక్యమనిందని అంటుంటారు. ఎవరు అంటుంటే నేను విన్నాను ఆ మాటలు. నిజమే కదా. ఇప్పుడు నీ పక్కోని ఎవరైనా ఏమని అంటుంటే నీకేమవ్వాలి? నీకు ఏ చలనం లేదంటే అర్థం ఏంటి? అంటే మనము సంఘముగా కట్టుబడలేదు, జస్ట్ మందిరానికి వెళ్ళొస్తున్నాం అంతే. నువ్వు సంఘముగా కట్టుబడితే ఈ సంఘం అనే సార మీద ఓ అద్భుతమైన పాత్రగా నువ్వు తయారవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఒక సౌందర్యం వస్తుంది. సంఘం మీద నిలబడితే నీకు ఒక రూపం వస్తుంది. ఆ సౌందర్యం కూడా ఏమిటంటే అది అందం. ఏ అందం? మనోళ్ళు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, బయట ఉన్న ఈ అందం కోసం పరితపించిపోతుంటారు. ఎందుకమ్మా ఇవన్నీ అంటే అందమే ఆనందం పాస్టర్ గారు అంటుంటారు. ఏమిటి? అందమే ఆనందం. ఈ అందం కోసం రకరకాలు ఎన్ని పోసి, నా అనుభవంలో చెప్తా, మీరు ఎన్ని పోసినా మీకు అందం కావాలంటే అది యేసయ్య ఇవ్వాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇది వీళ్ళంత వయసులో ఉన్నప్పుడు మాకు ఒక అక్క ఉండేది. మాకు ఆమె అందంగా ఉండాలని కోడిగుడ్డు సొన తీసుకుని మొత్తం మొఖానికి అంతా పూసుకుంటుంటుంది. నేను కూడా ఆమెను చూసి ఒకరోజు, ఎందుకు అక్క ఇదంటే, అందంగా వస్తా తమ్ముడా అనింది. అవునా అని చెప్పేసి నేను కూడా ఒకరోజు పూపించుకున్నా. మామిడి చెక్క అయినట్టు అయింది మొత్తానికి. తర్వాత అయినా రాలా. ఏందక్క ఇంకా రాలేదు అని అంటే, పేరంలోలి పోయాలనింది. పేరంలోలి పోసిన ఇంచుమించుగా 2 సంవత్సరాలు పోసిన. నేను అంటాను, నువ్వు 10 సంవత్సరాలు పోయి
ఓ మాట అంటే ఏమనుకోబాకండి, పందిలాగానే ఉంటుంది. హల్లెలూయ. నువ్వు 100 సంవత్సరాలు పోయి ఏ పేరంలోలి కాదు, ఏ గుడ్డు సొనలు కాదు, ఏ లోక సంబంధమైన బ్యూటీ పార్లర్లు కాదు నిన్ను అందంగా తయారు చేసేది నా దేవుని సంఘం నిన్ను అందంగా తయారు చేస్తుంది. హల్లెలూయ, హల్లెలూయ. అందము ప్లస్ లేకపోతే అందము ఈజుకోల్ట్ ఆనందం, అవునా కదా? అవునా? సంఘంలోనికి ఎప్పుడైతే నువ్వు వస్తావో నిన్ను ఒక సౌందర్యంగా నా దేవుడు చేస్తాడో, ఆనందముతోటి నిన్ను ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఏ సౌందర్యం అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. ఏమిటి? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. వికారంగా కాదో, ఆయన ఏ సౌందర్యం కలిగి ఉన్నాడో, ఆయన ఏ సంపూర్ణత కలిగి ఉన్నాడో అదే పోలికలో మనల్ని తయారు చేస్తుంది సంఘం. సాతానుగాడి స్వరూపం రాకూడదు, సాతానుగాడి యొక్క సౌందర్యం రాకూడదు, మనకు క్రీస్తు యొక్క స్వరూపమే కనబడాలి. హల్లెలూయ. సంఘములోనికి వచ్చిన తర్వాత నీకు ఒక రూపం వస్తుంది, నీకొక అందం వస్తుంది, నీకొక సౌందర్యం వస్తుంది. అది క్రీస్తుకు కలిగిన సమానత్వం కలిగిన సంపూర్ణత. మహిమ గల ఒక సంఘముగా వాక్యముతో ఉదక స్నానం చేసి నిన్ను నిలబెడుతుంది ఈ సంఘం. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, నువ్వు సంఘాన్ని కలిగి ఉండాలి. ఏ సంఘం? గిఫ్ట్లు ఇచ్చే సంఘం కాదు, కచ్చిపులు పంచే సంఘం కాదు, నూనె డబ్బాలు అమ్ముకునే సంఘం కాదు. ఈ రోజున సంఘాలు విస్తారంగా ఎక్కువైపోయాయి. మా దగ్గరకు వస్తే మగపిల్లలు పడతారు. ఈరోజు నువ్వు ఏ సంఘము కలిగి ఉన్నావు, ఏ సంఘములో నడిపించబడుతూ ఉన్నావు? జీవము కలిగిన సంఘములో నువ్వు కట్టబడి ఆ సంఘము మీద నువ్వు నడిపించబడుతూ ఉంటే, ఈ ఉన్నతమైన ఉపదేశము కలిగిన సత్తువ కలిగిన ఈ సంఘం క్రీస్తు పోలికలోనికి నిన్ను సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఈ సంఘములో కుమ్మరివాడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న ప్రతి రాళ్ళు ఏరి పారేసి నీకు ఒక రూపాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఒక రూపాన్ని ఇస్తాడు, ఒక రూపం ఇచ్చేది సంఘం. అందుకని సంఘములోనికి వచ్చిన తరువాత ఈ సార మీద ఏం చేస్తాడంటే ఒక్కొక్క రాయి, మనలో ఉన్న తెలిసి తెలియని కొన్ని రాళ్ళు ఉంటాయి, అవును కదా? కొన్ని రాళ్ళు వస్తాయి ఆటోమేటిక్గా, కొన్ని కాజు పెంకులు ఉంటాయి, అవన్నీ ఏరుపరేసి ఒక చక్కటి పాత్రగా నా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. అందుకే నేను అంటాను, ఆయన చేతిలోనికి రావాలి. ఏమవ్వాలి? ఆయన చేతిలోనికి వస్తే ఒక అద్భుతమైన పాత్రగా నువ్వు మారుతావు. మూడోది, చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మట్టిగా కొండ తయారు చేసావు, ఎమ్మటి పట్టుకుంటే ఏమవుద్ది? ఊడి చేతికి వస్తుంది. అది గట్టిగా ఉండాలంటే కాలుస్తారు. కాల్చటం అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు కాల్చబడాలి. హల్లెలూయ. ఏది? ఆ రోజు మేడగదిలోకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగినదై అందరి ఒక్కొక్కరి మీద వాలుగా ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఈ రోజున సంఘములోనికి వచ్చిన నీవు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి కాల్చబడితే నీవు ఒక బలమైన విశ్వాసిగా నువ్వు మారుతావు. నువ్వు పరిశుద్ధాత్మ చేత కాల్చబడితే ప్రతి శ్రమలలో నువ్వు గట్టిగా నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఆ మందిరంలోకి వచ్చిన జాలే పరిశుద్ధాత్మతో మనకేం పని ఉంది? బైబిల్ అంటది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. మరి ఆయన వాడు కాకపోతే మనం ఎవడు వాళ్ళం కదా? మరి ఆయన వాళ్ళు మనం అనిపించుకోవాలంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి, నువ్వు అన్య భాషలతో మాట్లాడాలి. ఓ మాట చెప్పమంటావా? నీ శరీరంలో ఏదైనా ఒక తలనొప్పి ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా, నువ్వు ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడు చూడు, 10 నిమిషాలు నీ శరీరంలో నుంచి వెళ్ళిపోకపోతే అప్పుడు అడుగు. నిజం, ఇది సత్యం. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే నీ జీవితంలో వెంబడిస్తున్న ప్రతి సాతాను పారిపోతాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే నీ సర్వదేహంలో ఉన్న రోగాలు పారిపోతాయి. హల్లెలూయా. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఊరకు అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేయడం తప్ప హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆడికెళ్ళి ఆ మందులన్నీ మింగి మళ్ళీ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి మళ్ళీ హాస్పిటల్లో బెడ్ మీద పడుకునే కంటే ఒక 2 రోజులు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని దేవుని సన్నిధిలో ఆత్మచేత నింపబడితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఒక విశ్వాసి కూడా, ఒక క్రైస్తవుడు కూడా గట్టిపడాలి, బలముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నింపబడకపోతే మరల అతను మొద్దయిపోతాడు. పేతురు ఉన్నాడు. ఒక అమ్మాయి అడిగింది,
నువ్వు యేసు ప్రభుతో ఉన్నాడు కాదు అనేసరికి మనోడు పాపం మొద్దయిపోయాడట, మట్టి మొద్దయిపోయాడు. మీకు ఈ విషయాలను బాగా తెలుసు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో బలవంతుడిగా నిలబడి యేసే క్రీస్తు ఎప్పుడైతే నిలబడి ప్రకటిస్తున్నాడో వేల మంది రక్షించబడుతున్నారు. ఒక చిన్న పిల్ల దగ్గర నిలవలేకపోయిన ఈ పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చంపుకుంటారా? చంపగా, యేసే నిజదేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇంత ధైర్యం నుంచి వచ్చింది పేతురా నీకు? ఇంత బలం నుంచి వచ్చింది నీకు? కాల్చబడ్డాం. దేని ద్వారా? కాల్చబడాలి. మనమంతా కాల్చబడుదుముగాక. మనము కాల్చబడాలి. అలా అని చెప్పి ఇంటికి పోయి కాల్చుకోమని కాదు. పొయ్యి దగ్గర పరిశుద్ధాత్మతో సంఘములో మనం కాల్చబడాలి. చివరి మాట చెప్పి ముగిస్తాయి. ఇక ఇప్పుడు నీళ్లు నిండుగా నింపేవండి. కాల్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? మూతి పట్టుకొని లేపుతాం. బిందె లేపినట్టు ఒకసారి లేపి చూడు, పై చెప్ప వరకు కూడా వస్తుంది. అప్పుడప్పుడు మన కుక్కలకి మెడకు తగులుకొని ఉంటాయి, చూసావా? ఎవడంటే మాట అర్థమవుతున్నాయి. కుక్కలు ఆ కుడితి తొట్టులోనూ ఆ కుడితి కొండలోనూ మూతులు పెడతాయా? పాపం రావు. ఏం చేస్తామంటే ఆ పై వరకు గట్టిగా లాగానే అంతవరకు ఊడి వస్తుంది. పాపం ఐదు గిలుసుకొని తిరుగుతూ ఉంటాయి కుక్కలు. హల్లెలూయా. అది ఊడి రాకూడదు. ఊడి వచ్చిందంటే ఎందుకు పనికిరాదు. అందుకని ఏం చేయాలి తెలుసా? దాన్ని చేతులు అడుగున వేసి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఇది మట్టి కుండాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చినాయిలేండి ఫ్రిడ్జులన్నీ. మాది 30 అంటే మాది 40 అంటే అంటున్నారు. 30 లీటర్లు మాది 40 లీటర్లు. ఒకప్పుడు ఫ్రిడ్జ్ ఏది? ఈ కొండే. నీళ్ళతో నింపబడిన తర్వాత ఈ కొండను ఏం చేయాలి తెలుసా? అడుగున్న చేతులేసి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకు? అది మట్టి అన్న సంగతి మర్చిపోకూడదు. మనము కూడా మట్టి అన్న సంగతి మరచిపోకుండా దేవుడు చేసిన ప్రతి మేలును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృతజ్ఞులై బ్రతకాలి. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలోకి పోయినా, ఎంత గనుడువైనా, నేను మట్టే అన్న సంగతి నువ్వు మర్చిపోయావంటే పగిలిపోతావు. జాగ్రత్త. ఏంటి? ఈరోజు కొన్ని కొండలు దెబ్బకు బోగుతుంటాయి. ఎందుకు? ఇంకా వచ్చేసిందే, ఇక మనకు మించిన మగోడు ఎవడున్నాడు అని చెబుతారా? మేసాలు చెబుతారా? దెబ్బగా ఊడిపోతుంటాయి. ఎందుకు? మట్టి అన్న సంగతి మర్చిపోయాడు. మన జీవితాలు కూడా మట్టి అన్న సంగతి మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం కాపాడుకోవాలి. జాగ్రత్తగా కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం జీవిస్తే మన జీవితానికి ఒక విలువ కలుగుతుంది. పాదాల కింద ఉన్న మన జీవితాలు భుజముల మీద నిలవబడి ఊరేగించబడుతూ అనేకుల దాహాన్ని మనం తీర్చగలుగుతాం. హల్లెలూయా. ఈ ఘనతలోనికి నువ్వు రావాలంటే ఆయన చేతులోనికి నువ్వు రావాలి.